అమెరికాకి ఇజ్రాయెల్ యుద్ధం మీద ఒక స్పష్టత ఉంది. ఇజ్రాయెల్కి హమాస్ యుద్ధం మీద ఒక స్పష్టత ఉంది. అమెరికానేమో త్వరగా యుద్ధాన్ని ముగింపచేసి అక్కడ గాజాలో మళ్ళీ గాజా వాళ్ళ పరిపాలనను పెట్టి తీసుకెళ్లాలని అమెరికా అనుకుంటుంది. కానీ చిట్ట చివరి హమాస్ తీవ్రవాదిని అంతమొందించేదాకా పరిపాలనని వాళ్ళకి అప్పచెప్పినా మళ్ళీ హమాస్ తీవ్రవాదుల రాజ్యమే నడుస్తుంది అన్నట్టు ఇజ్రాయెల్కి ఉంది. అందుకని నేను డిసెంబర్ కల్లా అంటే ఈ నెలాఖరికల్లా కాల్పుల విరమణ జరిగిపోవాలా, యుద్ధం విరమించాలన్నట్టు అమెరికా ఒత్తిడికి తలొగ్గట్లేదు. ఇజ్రాయెల్ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది దీర్ఘకాలిక యుద్ధం, ఇప్పటితో ఆగేది కాదు. హమాస్ తీవ్రవాదులే చెప్తున్నారు చాలా రోజులని. వాళ్ళు ఎన్ని రోజుల పాటు యుద్ధం చేస్తారు, అన్ని రోజుల పాటు మేము యుద్ధం చేయక తప్పదు. చిట్ట చివరి హమాస్ తీవ్రవాది హతమయ్యేదాకా కూడా మాకు తప్పనిసరి. ఎందుకంటే మా దేశపు సార్వభౌమాధికారానికి సవాల్ విసురుతున్నటువంటి శక్తులు పక్కనే కూర్చుని నాటకాలు ఆడుతుంటే చూస్తా ఊరుకునేందుకు మేము సిద్ధంగా లేమంటూ అమెరికాకి తేల్చి చెప్తోంది ఇజ్రాయెల్.